నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ అంటే ఒకప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ మాత్రమే ప్రధాన ఆశ్రయం. కానీ ఇప్పుడు పిక్చర్ చేంజ్ అవుతోంది. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న కొన్ని మెడికల్ కాలేజీలను ప్రైవేట్ హ్యాండ్స్కి ఇవ్వాలని ప్రయత్నం చేస్తోంది. లేదా ఇప్పటికే ఉన్న ఇన్స్టిట్యూట్స్లో ప్రైవేట్ పాలసీని కలపాలన్న చర్చ పెద్ద వివాదానికి దారితీస్తోంది. ప్రైవేటీకరణ వలన స్టూడెంట్స్కి సీట్స్ పెరుగుతాయా, లేక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎడ్యుకేషన్ మరింత అన్రీచబుల్ అవుతుందా? డాక్టర్స్ తయారీకి ఇది బూన్ అవుతుందా లేక బర్డెన్ అవుతుందా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ రఘురామ్ గారు ఉన్నారు. వారి మాటల్లో విందాం. గుడ్ ఆఫ్టర్నూన్ రఘురామ్ సార్. నమస్తే. సార్, మెడికల్ కాలేజీల నిర్వహణ కోసం కూటమి ప్రభుత్వం పీపీపీ విధానం ప్రతిపాదన తెచ్చింది. అయితే దీన్ని ప్రతిపక్షాలు ప్రైవేటీకరణగా ఎందుకు భావిస్తున్నాయని అంటారు? అసలు పీపీపీ విధానం ఏంటి? ఇక్కడ వెరీ క్లియర్ పాయింట్ నేను చెప్తున్నానండి. ఈ గవర్నమెంట్ పీపీపీ ఇచ్చినా కూడా వీళ్ళు ఏదైతే 10 మెడికల్ కాలేజీలు పీపీపీ ఇస్తామంటున్నారో ఆ 10 మెడికల్ కాలేజీని ఎవ్వరూ కూడా తీసుకోరు. అదేంటి? ఎవ్వరు కూడా ప్రైవేట్ వాళ్ళు తీసుకోడండి. బుద్ధున్నాడో ఎవడో తీసుకోడు, బలవంతంగా అంటగట్టినా కూడా ఎవడో తీసుకోడు. సో ఈ 10 మెడికల్ కాలేజెస్ ఏవైతే ఇప్పుడు పీపీపీకి ఇస్తా అంటున్నారో ఈ 10 కూడా చాలా రిమోట్ లొకేషన్స్ ఉన్నాయండి, 1-2 తప్పించి. సో వీటిని ఎవ్వరు కూడా, ఏ ప్రైవేట్ ప్లేయర్ కూడా ₹1 సంపాదించుకుందాం అనుకునేవాడు వీటిని తీసుకోడు. గవర్నమెంట్ ఎంత తక్కువకి ఇచ్చినా కూడా దాన్ని డెవలప్ చేసుకుని ₹1 సంపాదించుకునే ఆస్కారం ఉండదు కాబట్టి ఎంత ఖర్చు పెట్టినా కూడా తీసుకోడు. గురించి ఒక రకంగా చర్చ కూడా హాస్యాస్పదం. ఎందుకంటే ఏ ప్రైవేట్ ప్లేయర్ తీసుకోండి వీళ్ళు ఇచ్చినా కూడా. అలాంటి వాటినే వీళ్ళు ఇస్తున్నారు గవర్నమెంట్. అంతేగాని కాస్త సిటీస్ లో ఉన్న రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, విజయనగరం ఇట్లాంటి మెడికల్ కాలేజెస్ వీళ్ళు పీపీపీకి ఇస్తే ఎవడన్నా తీసుకునే అవకాశం ఉంది. ఆ భూమి వాల్యూ అన్నా ఉంటుంది, లేకపోతే అది కూడా వీళ్ళు 33 ఏళ్ళు ప్లస్ ఆ తర్వాత అవసరమైతే ఇంకొక ఎక్స్టెన్షన్ అంటున్నారు కానీ లైఫ్ టైం అనట్లేదు కదండి. ఎనీ ప్రైవేట్ ప్లేయర్ కి ఈ రోజున ఒక 50 crores పట్టుకుంటే మెడికల్ కాలేజ్ తయారైపోతుంది. స్టార్ట్ చేసేయచ్చు ఫంక్షనాలిటీ అనేది. నెమ్మదిగా బిల్డప్ చేసుకుంటా వెళ్ళొచ్చు. అంతేగాని గవర్నమెంట్ లోకి వెళ్ళి వాళ్ళ ఖర్చుల్లోకి వీళ్ళు వెళ్ళి వాళ్ళ ఎవరైతే కనుక వాళ్ళు టెండర్స్ పిలిచి ఈ కాంట్రాక్ట్ చేసిన వాళ్ళకి వీళ్ళు డబ్బులు కట్టుకుని ఆ కాంట్రాక్ట్స్ ని కంటిన్యూ చేసి ఎవరో బుర్రా బుద్ధి ఉన్నవాడు ఎవడో కూడా ఈ రొచ్చలోకి దిగడు. ఈ 10 ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఒకటో రెండో ఏమో గాన మాక్సిమం వేటికి కూడా ఖచ్చితంగా ఎవ్వడు ముందుకు రాడు. అంటే సార్, మీ ఉద్దేశం సిటీ సెంటర్ లో ఉంటే ప్రజలకు అందుబాటులో ఉంటుంది కాబట్టి అది దాని మీద ఖర్చు పెట్టినా తీసుకున్నా కానీ బెటర్, కానీ అదర్వైజ్ అయితే వేస్ట్ అని అంటారా? అంటే మెడికల్ కాలేజెస్ అంటేనండి ఒక బేసిక్ థింగ్ ఏంటంటే అవి టెరిషరీ కేర్ సెంటర్స్. సో నేను ఈ ఒక టెరిషరీ కేర్ సెంటర్ తీసుకెళ్లి ఒక రిమోట్ లొకేషన్ లో పడేసేసి నేను అర్బన్ హెల్త్ సెంటర్స్ లింక్ చేసా అది ఇది అంటే కాదు. సో 10 ఊర్లు వచ్చి కలిసే చోటని మెడికల్ కాలేజ్ పెట్టాలండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు విజయవాడ ఉంది. సో ఈస్ట్ గోదావరి లేకపోతే వెస్ట్ గోదావరి లేకపోతే ఈ కృష్ణా జిల్లా మొత్తం అందరికి కూడా యాక్సెసిబిలిటీ ఉంటది. తీసుకెళ్లిపోయి మా కృష్ణా జిల్లా మొత్తంలోకి తిరువూరు రిమోట్ మొత్తం దివిసీమ దాటిన తర్వాత అక్కడ పెట్టాం అనుకోండి మెడికల్ కాలేజ్ కి, ఎన్ని ఊర్లు వాళ్ళు వెళ్తారు అక్కడికి? ఎవరికి కుదురుతుంది? ఇప్పుడు మీరు చూస్తే పిడుగురాళ్ళ మెడికల్ కాలేజ్ తీసుకున్నాం. ఆ పిడుగురాళ్ళ నుంచి వాళ్ళు 9 కిలోమీటర్ల అవతలకు పెట్టారు. మార్కాపురం నుంచి 7 కిలోమీటర్ల అవతలకు పెట్టారు. సో ఆ పిడుగురాళ్ళే ఒక మేజర్ పంచాయతీ. సో దాని చుట్టూ ఇప్పుడు మీరు చూసుకుంటే మెడికల్ కాలేజెస్ లో, ప్రైవేట్ కాలేజెస్ కొన్ని ఇప్పటి వరకు కొన్ని విలేజెస్ లో ఉంటాయి, కానీ నియర్ బై సిటీస్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక 5 kilometers ఒక లెస్ దాన్ 10 kilometers సిటీస్ ఉంటాయి. కాస్త జనాలు వెళ్ళి యాక్సెస్ లోనే పెట్టుకుంటాడు ప్రైవేట్ ప్లేయర్ ఎప్పుడు. అంతేగాని రిమోట్ లొకేషన్స్ లో వీళ్ళు సెలెక్ట్ చేసినంత రిమోట్ లొకేషన్స్ అనేవి ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ చూసుకున్న ఎక్కడ ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కూడా అంత రిమోట్ లొకేషన్స్ లో లేవండి. దారుణమైన రిమోట్ లొకేషన్స్ ని సెలెక్ట్ చేశారు. గవర్నమెంట్ ఒక ఫెసిలిటీ ఇచ్చింది, ఎంసీఐ, ఇప్పుడు ఎన్ఎంసి. ఏంటంటే ఒక మెడికల్ కాలేజ్ కట్టేటప్పుడు హాస్పిటల్ పబ్లిక్ కి అవైలబుల్ గా ఉన్న ప్లేస్ లో కట్టి ల్యాండ్ దొరకదు కాబట్టి దాన్ని ఏదైతే మెడికల్ కాలేజ్ బిల్డింగ్, స్టాఫ్ క్వార్టర్స్, ఆ హైరామా అంతా కూడా ఒక 10 kilometers రేడియస్ లో ఒక 20 acres చూసుకుని కట్టుకోవచ్చు అని. కానీ వీళ్ళు ఏం చేశారు, హాస్పిటల్ కూడా అలా ఊరు బయటకు పడేశారు. సో ఇక్కడ ప్రజలు రావాలన్నా ఏంటి
ఆ సెలక్షన్ వెరీ రాంగ్ అంటాను నేను. ఆ మెడికల్ కాలేజెస్ ని కంటిన్యూ చేస్తే గవర్నమెంట్ కి బర్డెన్ కాక దారుణమైన బర్డెన్, ప్రజలకు కూడా అంత ఉపయోగం ఉండదు. సో ఈ గవర్నమెంట్ ఏదైతే జగన్ గారి గవర్నమెంట్ 50% సీట్స్ మేము అమ్ముకుంటాం అన్నారు. అందులో ఓకే 10 లక్షలు 20 లక్షలు ఫీజుకి ఎవడో జాగ్రత్త కూడా జాగ్రత్త. ఓకే ఎలా ఉంటదంటే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లో ఏ కేటగిరీ ఫీజు ఏదైతే 15,000కి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో దొరుకుతుందో ఆ సీట్లు నిండిపోయిన తర్వాత అప్పుడు ఈ ఏవైతే 10 పీపీపీకి ఇస్తా అన్న రిమోట్ లొకేషన్ మెడికల్ కాలేజ్ లో చేరతారు. రేపు పొద్దున అవి తయారైతే. అంటే ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో సీట్ వచ్చినా వదిలేసి జనాలు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లో చేరే పరిస్థితి ఉంటది. ఎందుకని అలా అంటారు? కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే లైక్ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావడం అంటే నిజంగా ఎంతో మంచి ర్యాంక్ వస్తేనే వస్తుంది, ఎంతో ఆ స్టూడెంట్కి ఎంతో ఎఫిషియన్సీ ఉంటేనే గవర్నమెంట్ కాలేజెస్లో వస్తుంది. అలాంటిది గవర్నమెంట్ కాలేజ్లో వచ్చినా కానీ వదులుకునే పరిస్థితి అంటే ఏమై ఉంటుంది అక్కడ? అంటే ఆ ఫెసిలిటీస్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఆ మేనేజ్మెంట్ కానీ టీచర్స్ కానీ సరిగ్గా ఉండరని అంటారా? ఇంకేం ప్రాబ్లమ్స్ ఉంటాయని? ఇప్పుడు పాలకొల్లు మెడికల్ కాలేజ్ అన్నారండి, భీమవరం హెడ్ క్వార్టర్స్. సో ఇప్పుడు ఏర్పడిన కొత్త జిల్లాకి. సో భీమవరంలో పెట్టొచ్చు కదా, పాలకొల్లులో పెట్టారు. కొన్ని పాలకొల్లు ఊళ్ళో పెట్టారా? పాలకొల్లు ఊళ్ళో నుంచి అది ఒక 7 కిలోమీటర్ల దూరం అండి. అది కూడా కొన్ని భీమవరం పాలకొల్లు రోడ్ లో ఉంటుందా అని అంటే కాదు. మళ్ళా ఆ రోడ్డు మీద నుంచి మళ్ళీ ఒక 3 కిలోమీటర్లు ఎట్లా లోపలికి వెళ్ళాలి. సో అక్కడ అలాంటి చోట మెడికల్ కాలేజ్ పెడితే సో అక్కడ చదువుకోవాలన్న స్టూడెంట్ కూడా ఒక రిమోట్ లోకి అడవిలోకి వెళ్ళినట్లు ఉంటదండి. మరి ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని అలానే అవుట్స్కట్స్ లోనే ఉంటాయి కదా సార్? ఇంజనీరింగ్ కాలేజెస్ ఆర్ డిఫరెంట్ అండ్ మెడికల్ కాలేజెస్ ఆర్ డిఫరెంట్ అండి. ఇంజనీరింగ్ కాలేజెస్ కి స్టాఫ్ స్టూడెంట్స్ లోపలికి వెళ్తే సరిపోతుంది. మెడికల్ కాలేజ్ అంటే పేషెంట్స్ రావాలి, పేషెంట్స్ కి యాక్సెస్ ఉండాలి. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయిందండి, లేకపోతే ఎమర్జెన్సీ అయింది, ఎవరైనా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్తారా? లేకపోతే 10 కిలోమీటర్లు బండి కట్టుకుని బయలుదేరి వెళ్తారా? సో రెగ్యులర్ గా ఈ రోజు కడప రిమ్స్ ఊరు బయట కట్టారు. అప్పట్లో చాలా ఊరు బయట కట్టినట్లు 20 సంవత్సరాల పైన అయింది కడప రిమ్స్ ఇప్పుడు ఓపెన్ అయ్యి. ఇప్పటికి కూడా జనాలు అక్కడికి వెళ్ళాలంటే యాక్సెస్ కొద్దిగా ఇబ్బందిగానే ఉంది కడపలో. అట్లా ఇప్పుడు వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న కడపకి ఇంకా అవుటర్ రింగ్ రోడ్ వేసుకున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఈ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వైబిలిటీ లేవని చెప్పి గవర్నమెంట్ అర్థం చేసుకుని అలా కొంత డబ్బు పెట్టేశారు పాత గవర్నమెంట్ కాబట్టి. ఆ డబ్బు వేస్ట్ అవ్వటం ఎందుకు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఏదో రకంగా నడుపుదాం అని అనుకుంటుంటే దాని మీద ఇంత రాద్ధాంతం జరుగుతూ ఉంది. అంటే ఇది రాద్ధాంతం అనే అంటారా? ఎందుకంటే జగన్ గారికి ఇంట్రెస్ట్ లేకుండానే ఇలాంటివి అంటే ఆసుపత్రులు పెట్టాలని స్టార్ట్ చేస్తారంటారా? ప్రైవేట్ పరం చేయడం వెనుక కారణాలు ఏంటి అసలు? ఈ గవర్నమెంట్ ఎందుకని ఇంత డెసిషన్ తీసుకుంది అని అంటే మీరేమో అది ఊరవతల ఉంది అని అంటారు. కానీ ఇన్ని రోజుల నుంచి డిస్కషన్స్ జరుగుతూ ఉన్నా దీని గురించి ఇప్పుడు చాలా వైరల్ గా ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. అంటేనండి ఒక మెడికల్ కాలేజ్ కట్టాలి అని అన్నప్పుడు ఆ లొకేషన్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది చూసుకోలేదంటారా స్టార్ట్ చేసేటప్పుడు? ఖచ్చితంగా వాళ్ళు కేవలం ఇప్పుడు హాస్పిటల్స్ అన్న ఊరి దగ్గర పెట్టవచ్చు కదండి. మెడికల్ కాలేజ్ 10 కిలోమీటర్లు అవతల కట్టుకుంటే ఓకే అన్నప్పుడు హాస్పిటల్స్ అన్న ఊర్లో ప్లాన్ చేయొచ్చు కదా. మెడికల్ కాలేజ్ తో పాటే ఊరు బయట ఎందుకు ప్లాన్ చేశారు? అక్కడ స్టూడెంట్ బెనిఫిట్ కోసం కాదు. మెడికల్ కాలేజెస్ ఊరు బయట ఉంటే దాంతో పాటు హాస్పిటల్ కూడా ఊరు బయట ఉంటే ఆ చుట్టూతా ఉన్న ల్యాండ్ కి వాల్యూ పెరుగుతుంది. సో వీళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ అనేవారు కదా అమరావతిలో జరిగింది అనేది. ఖచ్చితంగా అంత క్రితం గవర్నమెంట్ ఏవైతే ఈ 10 ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పీపీపీ మోడల్లో ఇప్పుడు వీళ్ళు ప్రొజెక్ట్ చేసిన మెడికల్ కాలేజెస్ ఉన్నాయో వాటి చుట్టూతా ఖచ్చితంగా ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి ఉంటారు ఖచ్చితంగా రికార్డ్స్ తీస్తే. అందులో మనకు ఆశ్చర్యపోయిన అవసరం లేదు. లేకపోతే అలాంటి లొకేషన్స్ ఎవడు సెలెక్ట్ చేయడండి. సెలెక్ట్ చేసుకున్నా కూడా ఒక హాస్పిటల్ అయితే అట్లాంటి చోట పెట్టరు. ఒక ఇప్పుడు సులభ్ కాంప్లెక్స్ ఉందండి, ఎక్కడ పెడతారండి? పబ్లిక్ ప్లేసెస్ మధ్యలో జనాలందరూ తిరిగే చోట లేకపోతే మార్కెట్ లో పెడతారా? తీసుకుపోయి అడవులో ఎవడన్నా సులభ్ కాంప్లెక్స్ కడతారా? అంటే ఆ మాత్రం ఒక సులభ్ కాంప్లెక్స్ కట్టాలన్నా కొద్ది క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అక్కడ ఎంతమంది తిరుగుతారు, ఎంతమంది వస్తారు, ఎంతమంది వాడతారు అనేది ఆ మాత్రం బేసిక్ క్యాలిక్యులేషన్స్ లేకుండా వీళ్ళు మెడికల్ కాలేజీలు కడుతున్నాం మొదలు పెట్టామని చెప్తున్నారు. అది విషయం ఇక్కడ. రైట్. అయితే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ ఏదైతే ఉందో ఏపీ హెల్త్ కేర్ ను రిపేర్ చేస్తుంది అనుకోవచ్చు అంటారా? ఏమండి ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకం మనం చూసాం, అది ఎంత సక్సెస్ఫుల్ పథకం అండి. అదేంటి పీపీపీ కాదా? ఓకే. ఈ రోజున 108 ఉంది, ఏంటంటే అది పీపీపీ కాదా? ఎంఆర్ఐ ఏంటండి? ఒక ప్రైవేట్ సంస్థగా పెట్టి
దానికి గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తది, మెయింటెనెన్స్ అంతా వాళ్ళు చూసుకుంటారు. అదే ఆ మెయింటెనెన్స్ అంతా కూడా గవర్నమెంట్ కన్సర్న్లోకి వచ్చేస్తే ఇంకా బాగా ఉంటదిగా అని ఎవరన్నా అనగలరా? ఇప్పుడు 108కి ఫోన్ చేస్తే వచ్చే పరిస్థితి ఉంటదా అప్పుడు? అదంతా కూడా గవర్నమెంట్ కన్సర్న్ లోకి తీసుకొస్తే కుదరదు కదండి. సో అక్కడ పీపీపీ మోడల్ హెల్త్ లో సక్సెస్ అయ్యింది, మనం చూసాం క్లియర్ కట్ ఎగ్జాంపుల్స్ 2. కానీ ఇక్కడ నేను చెప్తున్న వీళ్ళు చెప్తున్న పీపీపీ మోడల్ అసలు ఇంప్లిమెంటేషన్ లోకి రాదండి. ఎవ్వరు ఆ ప్లేసెస్ లో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అయినా గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చినా కూడా ఎవడో తీసుకోడు, ఎవడో కట్టడు. మరి నెక్స్ట్ ఏంటి? ఏం చేయాలి? గవర్నమెంట్ నడపగలిగితే కట్టగలిగితే కట్టాలండి. లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం కనో, లేకపోతే ఆ పుట్టపర్తి సాయిబాబా దేవస్థానం కనో, లేకపోతే ఇంకేదన్నా చారిటబుల్ ట్రస్ట్ లో, లేకపోతే టాటా ట్రస్ట్ లో వాళ్ళ వీళ్ళ తీసుకొచ్చి బాబు మీరు ఈ బడ్డను భరించండి, కాస్త జనాలకు హెల్ప్ చేయండి, మాకు హెల్ప్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుని ఈ బడ్డను వాళ్ళ మీద పడేయాలి. అంతేగాని వ్యాపారం చేసుకుందాం అనుకునేవాడు ఎవడో మట్టికి అలా ఆ లొకేషన్స్ లో ఉన్న మెడికల్ కాలేజెస్ పెట్టుకున్నాడంటే అది కూడా ఇంత కాంప్లికేషన్స్ మధ్యన ఈ గవర్నమెంట్ ప్రైవేట్ అనే లింకులతో. ఇప్పుడు నాకు పిడుగురాళ్లలో ఒక 50 ఎకరాల స్థలం ఇచ్చి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కట్టుకోరా బాబు అన్న నేను కట్టనండి. 50 ఎకరాల స్థలం ఎంత ఉంటుందండి పిడుగురాల్లో? 10 లక్షలు వేసుకోండి, 15 లక్షలు వేసుకోండి. సో ఒక 5 కోట్ల స్థలం నాకు ఫ్రీగా ఇచ్చినా కూడా ఓ 100 కోట్ల రూపాయలు నేను తెచ్చి పెట్టాలన్నప్పుడు నేను అది చూస్ చేసుకోను. కాస్త యాక్సెస్ ఉన్న చోట అయితేనే స్టూడెంట్ జాయిన్ అవుతాడు, పేషెంట్స్ రావటం తేలిక. పిడుగురాల్లో కట్టుకుని నేను ఏం చేస్తాను, ఎక్కడి నుంచి ఏవే ఊరు రావాలండి పిడుగురాళ్ళకి? సో ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ అక్కడ నరసరావుపేట అందరికి రావటం అలవాటు అయినప్పుడు కొద్దిగా నరసరావుపేటకి పిడుగురాళ్ళకి మధ్యలో కట్టొచ్చు. అప్పుడు ఆ పైనుంచి వచ్చే గురజాల వాళ్ళకి, ఆ తర్వాత మాచర్ల వాళ్ళకి కూడా కొద్దిగా దూరమైన రోడ్డు, మంచి రోడ్డు ఉంది ఎలాగో. ఇలా నరసరావుపేట ఒక మెడికల్ హబ్ గా ఏర్పడింది, అక్కడ ఉపయోగం ఉంటది. పిడుగురాళ్ళకి నెత్తి మీద ఇంకొక 9 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు ఎలాగో వెళ్ళాలి. పిడుగురాళ్ళ ఊరాళ్ళకి కూడా అది ఉపయోగపడదు 9 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళాలన్నప్పుడు. సో ఏంటండి ఇది? ఇంత అడ్డగోలుగా మీకు నచ్చిన చోట, మీకేదో ఒక భూమితో వ్యాపారం చేయగలిగిన చోట మెడికల్ కాలేజీలు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే ఆ డబ్బుల్ని తీసుకొచ్చి ఇప్పుడు 150 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టిమేషన్ చేసిస్తుందండి. 150 కోట్లు కట్టొచ్చు మెడికల్ కాలేజ్, కానీ వీళ్ళకి 400 కోట్లు కావాలి. సో అసలు ఇప్పటికి వీళ్ళు ఎంత రిలీజ్ చేశారు దాని మీద చెప్పమనండి. పాత గవర్నమెంట్ ఎంత రిలీజ్ చేసిందో చెప్పమనండి ఈ మెడికల్ కాలేజ్ ప్రాజెక్టులకి. ఈ కొత్త గవర్నమెంట్ ఏదైతే 7 మెడికల్ కాలేజెస్ ఈ పార్టీ కాస్త ఫంక్షనాలిటీలోకి వచ్చినాయో అవన్నీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అండి. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం ఇవన్నీ ఈ 4 ఎగ్జిస్టింగ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్. ఆ తర్వాత కర్నూలులో మెడికల్ కాలేజ్ ఉంది, అది స్పెషల్ గ్రేడ్ హాస్పిటల్ నంద్యాల వచ్చి. ఆ తర్వాత పాడేరు కూడా స్పెషల్ గ్రేడ్, అక్కడ 80 బెడెడ్ పెద్ద హాస్పిటల్ పెట్టారు అక్కడ, ట్రైబల్ ఏరియా అని చెప్పేసి. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ ని కొద్దిగా అప్గ్రేడ్ చేసేసుకుని, ఇవైతే 300 బెడ్ల హాస్పిటల్ ఆల్రెడీ. సో వీటిని కొద్దిగా ఒక 2 ఫ్లోర్ల బిల్డింగ్ మీరు చూడండి, అక్కడ 2-3 ఫ్లోర్ల బిల్డింగ్లే కనబడతాయి. ఒక పక్కన ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఎలా కనబడుతున్నాయండి? అంటే వీళ్ళు కట్టింది ఏంటి? అసలు పులివెందులు అనే ఊర్లో మెడికల్ కాలేజ్ కట్టడం కన్నా దారుణం, పాపం, ఘోరం లేదు. ఎందుకంటే ఒక మెడికల్ కాలేజ్ ఒక ఫెసిలిటీ గవర్నమెంట్ అంటే అన్ని కోట్లు ఎలా నాశనం చేస్తారండి? ఒక్క ఊరు ప్రజల కోసం అన్ని కోట్లు నాశనం చేస్తారా? మీరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టుకోండి, A to Z స్పెషలిస్టులు పెట్టుకోండి, నెలకు 2 కోట్ల రూపాయల్లో మొత్తం జీతాలతో మొత్తం మీకు కావాల్సిన డాక్టర్లు అందరూ అక్కడ మీ ఊర్లో ఉంటారు. సంవత్సరం తిరిగితే 25 కోట్ల ఖర్చుకి మీరు హాస్పిటల్ నడపొచ్చు. ఒక మెడికల్ కాలేజ్ ఒక పల్లెటూరులో ఒక ఏదో మీరు దాన్ని మున్సిపాలిటీ చేసేసిన ఒక ఊర్లో తీసుకెళ్లి మీరు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తే అక్కడ స్టూడెంట్స్ ఏం నేర్చుకుంటారండి? పులివెందుల మెడికల్ కాలేజ్కి ఎవడొస్తాడు? ఆ చుట్టూతో ఉన్న ఊర్లో అందరికీ వేరే ఊర్లతో యాక్సెసిబిలిటీ ఉంది. అంటే ఇదంతా జస్ట్ పొలిటికల్ గా మేము పిల్లలకి మంచి కాలేజ్ అలాగే హాస్పిటల్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము అని చెప్పుకోవడానికే తప్ప ఎందుకు పనికి రాకుండా నిర్వీర్యం అయిపోయేలాగా ఉందే తప్ప ఈ వ్యవస్థ దేనికి పనికిరాదు అంటారు. మరి ఇలాంటి సందర్భంలో ఎవరైతే ఆ ఊర్లలో చుట్టుపక్కల పిల్లలు ఔత్సాహికులు మంచి సాధన చేసి మెడికల్ కాలేజ్లో చదవాలి, మెడికల్ సీట్ తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళకి నిరాశ మిగులుతుందంటారా? మరి వాళ్ళకి మెడికల్ విద్య అనేది అందదంటారా? ఏమండి, ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో మెడికల్ ఎడ్యుకేషన్ చీపెస్ట్ ఇన్ ద కంట్రీ. ఆంధ్రప్రదేశ్ లో ఎందుకంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కూడా 50% ఆఫ్ ద సీట్స్ 15,000 రూపాయల ఫీజులో మనకు దొరుకుతున్నాయి. 15,000 రూపాయలు అండి. 50% ఆఫ్ ద సీట్స్ ఇన్ ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ 15,000 రూపాయలు.
సో మెరిటోరియస్ స్టూడెంట్స్ కి ఎప్పుడు అవకాశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. మీరు కొన్ని రాష్ట్రాల్లో చూస్తే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లో సీట్ అంటే 7 లక్షలు 8 లక్షల రూపాయలు ఫీజు కట్టాలి సంవత్సరానికి. అవును, యూజువల్లీ అలానే వింటూ ఉంటాం, ఎక్కువ ఉంటాం. 15,000 అండి 50% సీట్స్ కి. ఇప్పుడు ప్రైవేట్ ప్లేయర్ ని 100% సీట్లు 15,000 అంటే నడుపుకోలేడు కదండి. నర్సరీ ఫీజే ఈ రోజు ₹1,00,000 ఉంది మంచి స్కూల్లో. అవును. సో మరి వాడేం చేస్తున్నాడు, ఈ 50% కి 15 లక్షల గాడికి మళ్ళా మేనేజ్మెంట్ కోటా అని చెప్పి ఒక 15% కి అప్ టు 5 times ఆఫ్ ద బి కేటగిరీ అంటారండి. కానీ అది కూడా అరౌండ్ 20 lakhs ఉంది. అంటే అంత డిమాండ్ లేక ఇప్పుడు బి కేటగిరీ ఏదైతే సి కేటగిరీ అప్ టు 5 times ఆఫ్ ద బి కేటగిరీ తీసుకోవచ్చు. అంటే 75 lakhs per year తీసుకునే వెసులుబాటు గవర్నమెంట్ ఇచ్చినా 20 లక్షలకు మించి ఎక్కడా లేదు. ఓకే. ఓవరాల్ గా 1 crore ఉంది కంప్లీట్ గా మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళాలంటే. సో త్రూ కౌన్సిలింగ్ లో ఈ రోజు 15 లక్షలు పర్ ఇయర్, ఒక 35% సీట్స్ అవైలబిలిటీ ఉంటే ఒక 50% సీట్లు కేవలం 15,000 పర్ ఇయర్ కి అవైలబిలిటీ ఉన్నాయి ఆంధ్రాలో. సో ఇప్పుడు మీరు చెప్పండి, మెడికల్ ఎడ్యుకేషన్ యాక్సెస్ లేదా మెరిటోరియస్ స్టూడెంట్స్ కి? డెఫినెట్ గా ఉంది. మెడికల్ కాలేజ్ కడితేనే యాక్సెస్ ఉన్నట్ట? ఓకే. సందర్భం అవసరం లేదు అసలు. ఆ మెడికల్ కాలేజ్ నడవలేని ఒక ఊర్లలోకి వెళ్ళి, ఒక అడవుల లాంటి లొకేషన్స్ లోకి వెళ్ళి మెడికల్ కాలేజ్ కడితే ఒకవేళ రేపు అక్కడ పిల్లలు వచ్చిన వాళ్ళకి క్వాలిటీ స్టాఫ్ దొరకదండి. ఒక టెరిషరీ కేర్ సెంటర్ అంటే ఒక మామూలు ఒక జనరల్ ఫిజిషియన్, ఒక సింగిల్ డాక్టర్, లేకపోతే ఒక చిన్న హాస్పిటల్ లేకపోతే ఒక పెద్ద హాస్పిటల్ అయినా కూడా ఒక్కొక్కసారి ట్రీట్ చేయలేని కేసెస్ అక్కడికి వెళ్ళాలండి. ఒక రిఫరల్ హాస్పిటల్ లా ఉండాలి. అంతేగాని ఎవరంటే ఒక పల్లెటూరులోకి వెళ్ళి అలాంటి సిక్ కేసులు ఎందుకు వెళ్తాయి, అన్ని రకాల కేసులు ఎందుకు వెళ్తారు? ఇప్పుడు పాడేరు ఉంది, పాడేరులో ఎన్ని రకరకాల కేసులు రావండి పాడేరు మెడికల్ కాలేజ్ లో. ఇప్పుడు ఎందుకనంటే అది ట్రైబల్ ఏరియా, ట్రైబల్ వాళ్ళకి కొన్ని జబ్బులు రావు, కొన్ని జబ్బులు ఎక్కువ వస్తాయి. వాళ్ళకి వచ్చేవన్నా ఎక్కువ వైరల్ ఫీవర్స్, ఇట్లాంటివన్నీ, పాము కాట్లు, ఇట్లాంటి ఇవన్నీ ఎక్కువ వస్తాయి అన్నమాట. సో వాటిల్లో కూడా చాలా వరకు వాళ్ళు సెల్ఫ్ మేనేజ్మెంట్ నేర్చుకుంటారు ట్రైబల్ పీపుల్. సో అవుట్ ఆఫ్ కంట్రోల్ వస్తేనే వాళ్ళు వస్తారు, డెలివరీస్ కి వస్తారు, కొన్ని సర్జరీస్ కి వస్తారు. సో వాళ్ళు అన్నిటికీ హాస్పిటల్ కూడా రారండి, వెరైటీ అక్కడ. సో ఇప్పుడు ట్రైబల్ ఏరియా అయిన పాడేరులో మెడిసిన్ చదివితే ఎవరైనా కూడా 7 సీట్లు మిగిలిపోయినాయి అక్కడ. మెడికల్ కాలేజ్ సీట్లు మిగిలిపోవటం మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ సంవత్సరం అక్కడ వచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో 7 సీట్లు మిగిలిపోయినాయి అండి. అసలు సీట్లు దొరకట్లేదని బాధపడతారు, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టుకుంటామంటారు, అలాంటిది సీట్లు మిగిలిపోయాయి అంటే ఆశ్చర్యం. సీట్లు మిగిలిపోయినాయి అండి. ఎగ్జాక్ట్లీ. సో రేపు పులివెందులో మెడికల్ కాలేజ్ పెట్టారనుకోండి, లేదా పిడుగురాల్లో మెడికల్ కాలేజ్ పెట్టారనుకోండి, అందులో ఏ కేటగిరీ సీట్ అయితే ఏదో 10,000 15,000 అన్నప్పుడైతే మిగలవు గాన, బి కేటగిరీ సి కేటగిరీ నేను అంతకే అమ్ముతానంటే మట్టికి, నేను రేటు పెట్టి అమ్ముతానంటే మట్టికి అవి ఎవడో తీసుకోడు. రైట్. సో ప్రైవేట్ ప్లేయర్ ఏం ఆలోచిస్తాడు, వాడ ఆ ఏరియాలో మెడికల్ కాలేజ్ కడితే అట్లీస్ట్ ఇప్పుడు 50% లో వాడికి డబ్బులు లేదు, 15,000, మిగతా 50% లో సంపాదించుకోవాలి. అక్కడికి ఆ 15 లక్షలు, ఆ 20 లక్షలు సంవత్సరానికి కట్టొచ్చే స్టూడెంట్ ఎవడన్నా వస్తాడా రాడా? ఫస్ట్ వాడు రావాలంటే హాస్పిటల్ లో పేషెంట్లు ఉండాలి, పేషెంట్లు వస్తారా రారా? సో ఇది రెండు జరగవు. సో మొదటి జరగదు, రెండోది జరగదు, ఇంకా రాడు, వాటి తీసుకొచ్చి రూపాయి కూడా డబ్బు పెట్టడండి. సార్ మరి నోటిఫికేషన్స్ వేశారు కదా, ప్రస్తుతం పరిస్థితి ఏంటి సార్? ఎవరు వచ్చారండి, ఎంతమంది వచ్చారు, ఎంతమంది పోటీ పడుతున్నారు అక్కడ నేను తీసుకుంటామని? నేను చెప్పాను కదా, ఎవరు ముందుకు రారు. మామూలుగా అయితే హడావిడి చాలా ఉంటుంది, టెండర్స్ వేస్తారు, వెయిట్ చేస్తూ ఉంటారు, వ్యాపారం చేస్తున్నామని ఎవరు రాడండి, ఇప్పటికి రాలేదు. ఓకే. సో ఇదంతా కేవలం ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతమే తప్ప డెఫినెట్ గా పీపీపీ విధానం అనేది మంచిదే అని అంటారు మీరు, అంతేనా? నేను ఇక్కడ అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ ఆర్ ద టర్మ్స్ అనే దాన్ని బట్టండి. ఇక్కడ ఈ మెడికల్ కాలేజెస్ కి ప్రైవేట్ కి ఇవ్వటం అనే దాంట్లో నేను పీపీపీ పద్ధతిని మద్దతు ఇస్తున్నానని చెప్పట్లేదండి. అసలు ఎవడు రాడని చెప్తున్నా. ఓకే. ఎవడన్నా వస్తే వాడు అన్యాయం అయిపోతాడు, వచ్చినోడికి వస్తే హ్యాపీగా వెల్కమ్ చేయొచ్చు గవర్నమెంట్, ఎవడో రాడు. సో గవర్నమెంట్ పెట్టిన టర్మ్స్ ఎవరికి అనుకూలంగా లేవు. ల్యాండ్ ఇచ్చినా కూడా అలాంటి ఏరియాలో ఎవడో రాడు. అలాంటిది మీరు లీజ్ ఇస్తానంటే ఎవడంటే అలాంటి చోటుకెళ్ళి మెడికల్ కాలేజ్ కట్టేది? ఈ రోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీల మీద సంపాదన ఏమీ లేదండి. పాత రోజుల్లో సంపాదన ఉంది, ఈ రోజు అంత లేదు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అసలు లేదు.
ఓకే. సో ఫ్యూచర్ లో ఇంకా పడిపోతుంది. సో కొత్త మెడికల్ కాలేజ్ ఎన్ని వచ్చినాయండి లాస్ట్ 5 years లో చూడండి ప్రైవేట్వి. సో అంత ఇన్కమ్ కనబడినప్పుడు 100 కోట్లు 200 కోట్లు పట్టుకుని ఎవడొస్తాడండి? ప్రశాంతంగా వాడికి నచ్చిన చోట, వాడికి యాక్సెసిబిలిటీ ఉన్న చోట గవర్నమెంట్ ల్యాండ్ అడిగినా కొన్ని చోట్ల గవర్నమెంట్ ఇస్తది. సబ్సిడీకి అడిగినా కూడా కొన్ని చోట్ల ఇప్పించుకోవచ్చు, అంత పలుకుబడి ఉన్నాడు. లేదంటే వాడే ఒక 30 ఎకరాలు ఎక్కడో చోట కొనుక్కున్నా, 20 ఎకరాలు ఎక్కడో చోట కొనుక్కున్నా, గట్టిగా ఒక 50 కోట్ల రూపాయలు చేతిలో పెట్టుకుని 100 కోట్ల రూపాయల లోపున ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ని తయారు చేసుకోవచ్చు. రైట్. ఓకే. అయితే ఇప్పుడు ఇది పొలిటికల్ గా పక్కన పెడదాము. ఇన్ జనరల్ మామూలుగా మెడికల్ ప్రొఫెషన్ పరంగా డాక్టర్స్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది? ఇప్పుడు సరిపోతున్నారా మీ లెక్కల ప్రకారం? లైక్ డాక్టర్స్ ఇప్పుడు ఉన్నంత మటుకు చదువుకుంటున్న విద్యార్థులు కానీ నెక్స్ట్ వచ్చే విద్యార్థులు కానీ రిక్వైర్మెంట్ సరిపోతుందంటారా? ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో మోర్ దాన్ ఎనఫ్ డాక్టర్స్ ఉన్నారండి. మోర్ దాన్ ఎనఫ్ డాక్టర్స్ ఉన్నారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకొద్దిగా డెవలప్ అయితే సరిపోతుంది. సో అంటే ఇప్పుడున్న ట్రెండ్ కి, ఇప్పుడున్న నెంబర్ ఆఫ్ సీట్స్ కి, ఫ్యూచర్ ఎస్టిమేట్స్ కి సరిపోతుంది. ఓకే. సో వీళ్ళు క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ ఉండాలి గానా ఒక్కొక్క మెడికల్ కాలేజ్ లో 50 సీట్లు మేము 200 చేస్తాం, 300 చేస్తాం, లేకపోతే రూల్స్ అన్ని తీసేసి ఒక ఫ్యాకల్టీ ఉన్నా సరిపోతుందని చెప్పేసి 50 సీట్ల మెడికల్ కాలేజ్ ఇస్తాం, అడవుల్లో మెడికల్ కాలేజీలు ఒప్పుకుంటాం. ఇట్లాంటివన్నీ చేయటం వల్ల ఏమవుతుందనంటేనండి, ఒక ఎంబీబీఎస్ చేసి బయటకు వచ్చేసరికి అన్ని రకాల జబ్బులు, అన్ని రకాల పేషెంట్స్ ని కనీసం అలా కళ్ళతో అన్నా చూసుకుంటారండి. ఓకే. సో దీని వల్ల నేను ఫ్యూచర్ లో మొత్తం అందరి మీద ఇంపాక్ట్ పడుతుంది. ఈ రోజు అయితే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెట్టే ఇనిషియేషన్ చాలా మంచిదండి. మన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నది ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి అనేది. సో లేకపోతే మేము డబ్బులు ఇస్తాం అన్నారు. సో ఆ వచ్చిన అవకాశాన్ని పాత గవర్నమెంట్ సరిగ్గా వాడుకుని మంచి లొకేషన్ సెలెక్ట్ చేయాలి. అది చేయకుండా వాళ్ళకి అనుకూలమైన చోట్ల కేవలం ఒక భూమి చుట్టూ చేసే ఒక వ్యాపారం చుట్టూ చేసినట్లు ఆలోచన ఉంది. ఎందుకంటే ఆ లొకేషన్స్ అలాగే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని 20 ఏళ్ల క్రితమే మన ఆంధ్ర గవర్నమెంట్ 1998 లో తీసుకుంది. ఏమని? ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి అని. సో ప్రైవేట్ ప్లేయర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసుకుని స్పెషల్ గా మీటింగ్స్ పెట్టి జిల్లాకు ఒకరి చేత అప్పట్లో ఇప్పుడు సీఎం ఎవరైతే ఉన్నారో ఉమ్మడి రాష్ట్రానికి అప్పుడు సీఎం గా ఆయన ప్రతి జిల్లాలో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇనిషియేట్ చేశాడు ఆయన. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.